నమస్కారం. తెలంగాణ ఉద్యమ చరిత్రను చూస్తే కొన్ని రోజులు కేవలం క్యాలెండర్లోని తేదీలు కావు, అవి ఉద్యమ గతిని శాసించిన శక్తులు. సరిగ్గా 1969 మార్చిలో అదే జరిగింది. కేవలం 10-12 రోజుల వ్యవధిలో ఒక చిన్న నిరసన ఆపలేని ఒక మహా ఉద్యమంగా ఎలా మారిందో ఈరోజు మనం వివరంగా చూడబోతున్నాం. పదండి, ఆ ప్రయాణంలోకి వెళ్దాం. ఒక్కసారి ఈ టైమ్ లైన్ను చూడండి. ఇది కేవలం తేదీల లిస్టు కాదు, ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒకదాని తర్వాత ఒకటి. ఒక బంద్ రాజకీయంగా ఒత్తిడి పెంచుతుంది. ఆ ఒత్తిడి ఒక చారిత్రాత్మక సదస్సుకు దారితీస్తుంది. ఆ సదస్సు ఉద్యోగులను కూడా ఉద్యమంలోకి లాగుతుంది. చూసారా, కేవలం 10 రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ఈ సంఘటనలు ఉద్యమానికి అసలు ఆపలేని ఒక ఊపుని ఎలా ఇచ్చాయో మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, మార్చి 3న మొదలైన ఆ నిరసన నిప్పు రెడ్డి హాస్టల్ సదస్సుతో ఒక పెద్ద జ్వాలగా ఎలా మారింది, ఆ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేరడంతో ఉద్యమం ఎలా విస్తరించిందో ఇలా స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతా మొదలైంది ఇక్కడే, మార్చ్ 3, 1969. అప్పటికే లోలోపల రగులుతున్న అసంతృప్తికి విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ ఇంకా పీపుల్స్ కన్వెన్షన్ ఇచ్చిన బంద్ పిలుపు ఆజ్యం పోసిందన్నమాట. ఆ రోజు తెలంగాణ మొత్తం అట్టుడికిపోయింది. ఇది ఆ నెలలో జరిగిన మొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద సామూహిక నిరసన. ఇక్కడ 2 వేరువేరు వ్యూహాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపేమో ఉద్యమకారులు శాంతియుతంగా సత్యాగ్రహం మార్గంలో తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వమేం చేసిందో తెలుసా? వాళ్ల వాదనను పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తెలంగాణకు ఏమీ అన్యాయం జరగట్లేదు, పైగా ఆంధ్రకన్నా తెలంగాణనే ఎక్కువ డెవలప్ అయిందని కొన్ని తప్పుడు లెక్కలతో ఒక బుక్లెట్ను రిలీజ్ చేసింది. ఇది నిరసనకారుల ఆవేదనను తక్కువ చేసి చూపే ఒక పక్కా ప్లాన్ అన్నమాట. కాని ప్రభుత్వ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా సరే బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక దాని ప్రభావం చూడండి. 2 ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఇంకో 52 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ హెచ్చరిక జారీ చేశారు. అంటే ఒక్క బందు రాజకీయ నాయకుల మీద ఎంత పెద్ద ప్రెషర్ క్రియేట్ చేసిందో ఇక్కడ మనకర్థమవుతోంది. ఆ టైంలో మదన్మోహన్ చేసిన కామెంట్, మద్రాస్ నుంచి ఆంధ్ర ఎందుకు విడిపోయిందో అవే కారణాలతో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోవాలనుకుంటోంది అని చెప్పడం ఉద్యమ ఆకాంక్షలకు ఒక చారిత్రాత్మక బలాన్నిచ్చింది. ఇక బంద్ విజయవంతం అవ్వడంతో రాజకీయ పార్టీలు స్పందించక తప్పలేదు. ఉద్యమం సెగ ఇప్పుడు నేరుగా అసెంబ్లీని తాకడం మొదలైంది. అయితే ఈ రాజకీయ స్పందనలు కూడా రకరకాలుగా ఉన్నాయి. ఒకవైపు సిపిఐ లాంటి పార్టీలు రాష్ట్రాన్ని కలిపి ఉంచేలా ఒక పరిష్కారం కోసం ప్రయత్నించాయి. మరోవైపు గౌతులచ్చన్న నాయకత్వంలోని బీసీ సంఘం ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోందంటే, ఈ ఉద్యమం కేవలం రక్షణల అమలు గురించే కాదు, రాజకీయ అధికారం, సామాజిక న్యాయం చుట్టూ కూడా తిరుగుతోందని. ఇక ఇప్పుడు మనం ఉద్యమగతిని పూర్తిగా మార్చేసిన ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మార్చ్ 8, 9 తేదీలలో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగిన 2 రోజుల సదస్సు. ఈ సదస్సు ఉద్యమానికి ఒక క్లియర్ టార్గెట్ ఇచ్చింది, ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ సదస్సు మొదట్లో వినిపించిన ఈ మాటలు అప్పటి తెలంగాణ ప్రజల ఆవేదనకు అద్దం పడతాయి. ఉస్మానియా విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పలికిన ఈ వాక్యాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఇవి ఉద్యమాన్ని కేవలం ఉద్యోగాలు, నిధుల సమస్య నుంచి ఆత్మగౌరవ పోరాటంగా మార్చేశాయి. ఈ ఎమోషనే ఉద్యమానికి అసలైన ఫ్యూయల్లాగా పనిచేసింది. ఇక విద్యార్థుల పాత్రను ఈ మాటలు అద్భుతంగా వివరిస్తాయి. విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ ఏమన్నారంటే, ఉద్యమాన్ని మొదలుపెట్టింది మేమే అయినా దాన్ని గమ్యానికి చేర్చాల్సింది ప్రజలే అని ఒక క్లియర్ కాలిచ్చారు. విద్యార్థులు నాటిన ఈ విత్తనానికి ప్రజలు నీరు పోసి ఒక మహావృక్షంగా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. రెడ్డి హాస్టల్ సదస్సులో కేవలం ఎమోషనల్ స్పీచ్లే లేవు. అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఉద్యమానికి ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని సింబల్స్ను, పవర్ఫుల్ స్లోగన్స్ను, ఇంకా చాలా కఠినమైన తీర్మానాలను అందించాయి. ఒక్కసారి ఊహించుకోండి ఆ సీన్ని. వేలాది మంది ఉద్యమకారుల మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండబోతుందో చూపే ఒక మ్యాప్ను ఆవిష్కరించడం. అది కేవలం ఒక చిత్రం కాదు, అది వాళ్ల దశాబ్దాల కలలకు, వాళ్ల భవిష్యత్తుకు ఇస్తున్న ఒక భౌతిక రూపం. ఆ ఒక్క చర్య ఉద్యమకారులలో మాటల్లో చెప్పలేని ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.
క్విట్ తెలంగాణ ఈ 2 పదాలు ఉద్యమం రూపురేఖలనే మార్చేశాయి. అంతకుముందు రక్షణలు, చర్చలు, హక్కులు అన్న స్థాయిలో ఉన్న ఉద్యమం ఈ ఒక్క నినాదంతో సంపూర్ణ స్వాతంత్ర్యం వైపు మళ్ళింది. ఇక రాజీకి తావే లేదు అని ప్రభుత్వానికి ఒక పదునైన స్ట్రాంగ్ మెసేజ్ పంపింది ఈ స్లోగన్. నినాదాలు, సింబల్సే కాదు, యాక్షన్ కూడా ముఖ్యమని విద్యార్థులు బలంగా నమ్మారు. అందుకే నిరసనలను మరింత ఆర్గనైజ్డ్గా ముందుకు తీసుకెళ్లడానికి రుద్రసేన అనే ఒక స్టూడెంట్ యాక్షన్ ఫోర్స్ను ప్రకటించారు. ఇది ఉద్యమం మరింత దూకుడుగా, సంఘటితంగా మారబోతోందనడానికి ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. ఈ తీర్మానాలు చూస్తే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. రెడ్డి హాస్టల్ సదస్సులో వాళ్ళు కేవలం డిమాండ్లు చేయలేదు, కండీషన్స్ పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరేదీ మాకు వద్దు, రాష్ట్రం ఏర్పడే వరకు మా స్టూడెంట్ సమ్మె ఆగదు, ప్రభుత్వానికి ఏప్రిల్ 9 వరకు టైం. ఇవి కేవలం తీర్మానాలు కావు, ప్రభుత్వానికి జారీ చేసిన ఒక అల్టిమేటం. ఉద్యమం ఇక వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని వాళ్లు బలంగా తేల్చి చెప్పారు. రెడ్డి హాస్టల్ సదస్సు క్రియేట్ చేసిన ఈ వేడి కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదు. ఆ స్ఫూర్తి ఉద్యమంలోకి మరో కీలకమైన వర్గాన్ని తీసుకువచ్చింది. వాళ్లే ప్రభుత్వ ఉద్యోగులు. సదస్సు సృష్టించిన ఇంపాక్ట్ సరిగ్గా మరుసటి రోజే కనిపించింది. మార్చ్ 10న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉద్యమంలోకి దూకారు. కెఆర్ రామోస్, బాలకృష్ణారెడ్డిల నాయకత్వంలో ఒక కార్యాచరణ సమితిని ఏర్పాటుచేశారు. ఇది ఒక సాధారణ విషయం కాదు. ఎందుకంటే పరిపాలనను నడిపించే ఉద్యోగులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమంలోకి రావడమంటే అది సిస్టంను లోపల్నుంచే సవాలు చేయడం లాంటిది. ఇది ఉద్యమ బలాన్ని రెట్టింపు చేసింది. ఏ సమితి కేవలం మద్దతు ప్రకటించి సైలెంట్ అయిపోలేదు. వాళ్లు ఒక క్లియర్ 2 దశల యాక్షన్ ప్లాన్తో ముందుకొచ్చారు. ఫస్ట్ స్టెప్, మార్చి 17న ఉద్యోగుల దినోత్సవంతో తమ బలాన్ని చూపించటం. సెకండ్ స్టెప్, ఏప్రిల్ నుంచి నిరవధిక సమ్మెతో ప్రభుత్వాన్ని పూర్తిగా స్తంభింపచేయటం. ఇది ఉద్యమంలో వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో చెప్పడానికి ఒక తిరుగులేని సంకేతం. చూశారు కదా, కేవలం 10 రోజుల్లో ఒక ఉద్యమం ఎంత వేగంగా, ఎంత బలంగా మారిపోయిందో. అందుకే మార్చ్ 1969 నెల తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఈ టేబుల్లో సింపుల్గా చూసేయచ్చు. ఈ 3 సంఘటనలను ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన 3 పిల్లర్స్ లాగా మనం చూడవచ్చు. మార్చ్ 3 బంద్ క్రియేట్ చేసిన ప్రెషర్, మార్చి 8-9 సదస్సు ఇచ్చిన డైరెక్షన్, మార్చ్ 10న ఉద్యోగుల చేరికతో వచ్చిన బలం, ఈ 3 కలిసి ఉద్యమాన్ని ఒక ఆపలేని శక్తిగా మార్చేశాయి. చివరగా మార్చి 1969 సంఘటనలు మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతున్నాయి. ఏ ఉద్యమం సక్సెస్ అవ్వాలన్నా ప్రజల ఆకాంక్షలే పునాది. కానీ ఆ ఆకాంక్షలను ఒక లక్ష్యం వైపు నడిపించడానికి, వాటికొక రూపమివ్వడానికి బంద్, సదస్సు, సమ్మెలాంటి ఆర్గనైజ్డ్ యాక్షన్ ఎంత అవసరమో ఈ చారిత్రక ఘట్టాలు మనకు నిరూపిస్తున్నాయి. ఆకాంక్షకు కార్యాచరణ తోడైనప్పుడే చరిత్ర సృష్టించబడుతుంది. దీని గురించి